తెలిసింది గద్వాల విజయలక్ష్మి మేయర్ అవుతుంది అని? అక్కడికి వెళ్ళాక అనౌన్స్ అయింది కదా. అనౌన్స్ అయిందా? సీల్డ్ కవర్ ఏమన్నా? అది ఆ ప్రాసెస్ అయినాకనే నేను పేపర్ చూపించి బ్రేకింగ్ వచ్చింది. అప్పుడు బ్రేకింగ్ వచ్చి విజయారెడ్డి బయటకు వస్తే కూడా మళ్ళీ అందరు అన్నారు అదొక ఇదైతుంది అంటే సరే మనం కూడా ఇంకా చేసేది ఏం లేదు, అందరికి సపోర్ట్ చేయాలి. ముందుకెళ్ళాము. నా సర్వీస్ కూడా నేను డివిజన్ హాల్లోకి వెళ్ళినాను. ఈవెన్ డివిజన్ కార్యక్రమాలు కూడా చేసుకుంటూ వెళ్ళాను. నేను ఎప్పుడు కూడా డిప్యూటీ మేయర్ ఒకటేసారి అయిపోయినాయండి. నేను ఎప్పుడు కూడా అఫీషియల్ గా డివిజన్ కి పరిమితమైన కానీ నా అన్ని ప్రోగ్రామ్స్ కాన్స్టిట్యున్సీ లెవెల్లో నేను చేసుకుంటూ పోయేదాన్ని. పోను నన్ను డివిజన్ కి కన్ఫైన్ చేస్తే నా వల్ల కాదు. ఎందుకంటే ఆల్రెడీ మనం ఒక కాన్స్టిట్యున్సీ నాయకులుగా అందరితో మనం సత్సంబంధాలు పెట్టుకొని ఎవరికి ఎక్కడ అవసరం ఉన్నా పోయి పనిచేసే వాళ్ళని ఒక డివిజన్ కి కన్ఫైన్ చేస్తే మనం కాదని ముందుకెళ్ళాం. కాబట్టి అక్కడ ఉండలేక నేను క్విట్ కావాలని అనుకున్నాను. సరే, ఒక్కసారి మనం అనుకున్నప్పుడు గుర్తొచ్చింది కాంగ్రెస్ పార్టీయే. ఎందుకంటే చిన్నప్పటి నుంచి చూస్తున్నాము, మన ప్లేస్ అది, మన ఇల్లు అది, కాబట్టి వెళ్ళాలనుకున్నాము. నేను కాంగ్రెస్ జాయిన్ అయినప్పుడు కూడా చాలా మంది అన్నారు నువ్వు బీజేపీలో కన్నా వెళ్ళాల్సింది, ఎందుకు కాంగ్రెస్కి వెళ్తున్నావు అంటే కూడా నేను ఒకటే చెప్పినాను, ఇదైతే మన పార్టీ, మేము చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. సెకండ్, అప్పటికి ఇక్కడ నియోజకవర్గంలో కూడా మనం పని చేసుకునే అవకాశం ఉన్నది, ఎవరితో కూడా రప్చర్, ఎందుకంటే ఆల్రెడీ చాలా రప్చర్స్ ఉండే నాకు. ఇక్కడైతే మనం సక్సెస్ఫుల్గా వర్క్ చేసుకుంటూ ముందుకు వెళ్ళొచ్చు. అండ్ మోర్ ఓవర్ రేవంత్ రెడ్డి గారు జాయినింగ్ అప్పుడు కూడా క్లియర్ కట్గా మనకు ఒక నమ్మకం ఉండి సర్వీస్ బేసిస్ మీద ఇస్తారని. సో ఇక్కడైతే మనం అట్లీస్ట్ మన వర్జన్ చెప్పగలుగుతామనే ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగినది. అట్లే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినప్పటి నుంచి ఏ పిలుపునిచ్చినా కానీ రిగరస్గా పనిచేస్తూ ఖైరతాబాద్ నియోజకవర్గం ప్రజలతో ఎప్పుడు కూడా మాకు సత్సంబంధాలు ఉండి కాంగ్రెస్లో కూడా ఒక స్థానం నాకంటూ ఏర్పరచుకుంటూ ముందుకెళ్ళాను. నేను జనరల్ సెక్రటరీ కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. స్టేట్ జనరల్ సెక్రటరీ నన్ను పిసిసి ప్రెసిడెంట్ గారు అప్పుడు రేవంత్ రెడ్డి గారు అనౌన్స్ చేశారు. సంతోషం, ఎందుకంటే అప్పటికి నేను వర్క్ చేస్తున్నాను, నా వర్క్కి ఒక అక్నాలెడ్జ్మెంట్ లాగా కనిపించింది. అట్లే పని చేసుకుంటూ వెళ్ళాను. 2023లో బీఫామ్ ఇచ్చారు. అప్పటికి 3rd లిస్ట్లో ఇచ్చారు. లేట్ అయినా కానీ 15 days కొంచెం షార్ట్ అయింది కాబట్టి మేము విజయానికి కొంచెం దూరం అయ్యాం. లేకపోతే అప్పుడే మేము ప్లాన్ చేసి ఉంటే కొంచెం టైం ఇచ్చుంటే సిచ్యుయేషన్ వుడ్ హావ్ బీన్ డిఫరెంట్. సో అట్లా మేము ప్రస్థానం చేసుకుంటూ ముందుకు వచ్చామండి. ఇప్పటికి కూడా ఖైరతాబాద్ నియోజక ప్రజలతోటి కాంగ్రెస్ పార్టీ నాయకురాలు లెక్క సత్సంబంధాలు మేము ఇప్పుడే కాదు ఎప్పుడు కూడా ఇట్లనే కంటిన్యూ అవుతామండి. కానీ ఇప్పుడు కూడా మళ్ళీ దానం నాగేందర్ మళ్ళీ అప్పుడు కూడా నేను బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు కూడా నా మీద విజయారెడ్డి మీద పర్సనల్ గా అలిగేషన్ చేయడానికి ఏమీ లేదండి. ఒకటి ఏంటంటే, అంటే వేరే లెక్క మేము కరప్టెడ్ కాదు, ఎందులో వేరే ఇష్యూస్ లో ఇన్వాల్వ్ కాము. మా పని మేము ప్రజలతోటి కమ్యూనికేషన్ తప్ప వేరేది దేంట్లో కూడా పోం. సో నా మీద అప్పుడు ఆ పార్టీలో ఉన్నప్పుడు కూడా ఒకటే నింద పెట్టింది, ఈ పార్టీలో కూడా ఒకటే పార్టీ మారుతుందని. అక్కడ ఉన్న రోజులు కూడా పార్టీ మారుతుంది అని కేటీఆర్ గారు నన్ను 2 సార్లు అడిగినా నేను ఒకటే చెప్పిన, అలాంటి సిచ్యువేషన్స్ వస్తే బీజేపీలోకి వెళ్ళిపోతుంది ప్రచారం. అయితే నేను ఒకటే చెప్పిన, పోతే గీతే నేను కాంగ్రెస్ లోకి వెళ్తా కానీ బీజేపీకి వెళ్ళానని చెప్పిన ఆల్రెడీ కేటీఆర్ గారికి. నా విజన్ కూడా ఒకటే ఉండండి, ఎప్పటికైనా కాంగ్రెస్ పార్టీ మా నాన్నగారి మేము పుట్టినప్పటి నుంచి చూస్తున్న పార్టీ, కాంగ్రెస్ కుటుంబం, అందులోకి వెళ్ళాలని అవకాశం వచ్చింది. కాబట్టి నేను పుట్టేటప్పటికి మా నాన్నగారు ఎమ్మెల్యేగా ఉండండి, ఖైరతాబాద్ నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉండి కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉండి ఆయన. సో నేను అదే విధిగా పనిచేయాలనుకున్నాను. అవకాశం వచ్చింది, కాంగ్రెస్ లో జాయిన్ అయ్యాం. ఇంకా ముందుకు ఇట్లనే ముందుకెళ్తాం. కానీ అప్పుడు మీరు బీఆర్ఎస్ లోకి వెళ్ళినప్పుడు దానం నాగేందర్ బీఆర్ఎస్ లోకి వచ్చినాడు. ఇప్పుడు మీరు కాంగ్రెస్ లోకి వచ్చి పోటీ చేసినాక మళ్ళీ ఆయన కాంగ్రెస్ లోకి వచ్చిండు. ఏంది ఆయన అంటే మీరు ఎమ్మెల్యే అయిదామని ఒక దానికి అడ్డుపడుతున్నట్టు అనిపిస్తుందా? అది మీరు వాళ్ళని అడగాలి కానీ వాళ్ళ క్వశ్చన్స్, విష్ణు క్వశ్చన్, నాగేందర్ క్వశ్చన్ నన్ను అడిగితే నేనే చెప్తా. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ నాగేందర్ గానీ, విష్ణు గానీ, ఇంకెవరన్నా కానీ వాళ్ళందరితోటి నాకు మనుషులు ముఖ్యం కాదండి, మనం గోల్ ముఖ్యం. నేను రాజకీయాల్లోకి వచ్చినాను పీజీఆర్ గారి అడుగుజాడలు ప్రజలకు అందుబాటులో ఉంటూ పనిచేయాలని. నాకు పదవులు వస్తే నేను ఇంకా మెరుగుగా పనిచేస్తా, పదవులకు రాకపోతే నాతో ఉన్న స్థాయిలో నేను పనిచేసుకుంటూ ముందుకెళ్తాను. ఖైరతాబాద్ మీరు ట్రై చేస్తున్నారు ఇప్పుడు టికెట్ కాంగ్రెస్ నుంచి? ఇంకా ఎలక్షన్లే రాలేదు, మనం ట్రై చేస్తున్నాం. ఇది అవాస్తవము. ఎలక్షన్స్ వచ్చినప్పుడు మాట్లాడదాం. ఎలక్షన్స్ వస్తే డెఫినెట్ గా ఖైరతాబాద్ నియోజకవర్గ నాయకురాలు లెక్క ఆల్రెడీ ఒకసారి కంటెస్టెడ్ గా నా ప్లస్ నా మైనస్ కూడా పార్టీకి తెలుసు కాబట్టి అవకాశం. 2 సార్లు మీరు పోటీ చేసినారు, మీకు ఖైరతాబాద్ నియోజకవర్గం బార్డర్లు కానీ ఎక్కడే సమస్యలు ఉంటే అన్ని కూడా క్లియర్ కట్ గా తెలుసు.
ఈజీగా అయిపోతుండొచ్చు ఈసారి ఒకవేళ టికెట్ వస్తే కనుక. ఈసారి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరికి బీఫామ్ వచ్చినా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందండి. ఎందుకంటే చూసినాం మేము, ప్రజల్లో ఒక నమ్మకం కుదురుతుంది. రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చిన పథకాలే ఎందుకు కాదు, నియోజకవర్గంలో ముందు నుంచి కాంగ్రెస్ ఇది ఉంది కాబట్టి 100% ఇక్కడ బీఫామ్, కాంగ్రెస్ బీఫామ్ ఎవరు తెచ్చుకున్నా కానీ ఎమ్మెల్యేగా గెలుస్తారండి. ముఖ్యంగా జూబ్లీస్ లో ఎట్లయితే విజయం సాధించినామో అట్లా 100% సాధిస్తామండి. ఇది ఈ ఖైరతాబాద్ నియోజకవర్గం ఒకటే కాదు, రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో కూడా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. ఎందుకంటే ఇంతకు ముందు జంట నగరాల్లో కాంగ్రెస్ పార్టీ తప్ప వేరే పార్టీ లేకుండే, ఇప్పుడు అదే దిశగా నడుస్తున్నాం. జూబ్లీస్ నుంచి అది ఆరంభమైనది, ఇది కంటిన్యూ అవుతుంది మేము నమ్ముతా ఉన్నాం. జూబ్లీస్ లో బాగా డబ్బులు పంచినారు, రకరకాల గిఫ్ట్లు ఇచ్చారు, అందుకే గెలిచిరు అనేది కూడా జనాలు మాట్లాడుకున్న మాట. దాంతో పాటు మా కార్యకర్త నుంచి సీఎం వరకు కూడా వర్క్ చేసినాము. మా 2 పథకాలు కూడా ప్రజల్లోకి వెళ్ళినాయి. అన్ని కలుస్తేనే ఏదైనా విజయానికి సాధ్యమవుతుందండి. ఎవరి దగ్గర ఏ ఆయుధాలు ఉంటాయో, వేరే పార్టీ వాళ్ళు పైసలు ఖర్చు పెట్టలేదా, వేరే వాళ్ళు పని చేయలేదా? సో గెలుపుకి 10 రీజన్లు ఉంటాయి, ఓటమికి ఏ రీజన్ ఉండదు. సో అన్ని కలిసి వస్తేనే ఏదన్నా గెలుపు. సో ఓడిపోయిన వాళ్ళు ఎన్నన్నా చెప్పొచ్చు, అవన్నీ కూడా పక్కకు పెడితే జూబ్లీస్ మేము గెలిచాము. అదే కాకుండా ఏ ఎలక్షన్ వచ్చినా కానీ డెఫినెట్గా మా పార్టీ సిటీలో బాగా స్ట్రెంగ్తన్ అవుతూ ముందుకు వెళ్తున్నాం కాబట్టి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో పథకాలు ప్రజలకు అందుతున్నాయి కాబట్టి ఒక కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, ఇంకా కూడా ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతుంది. కాబట్టి ఎవరన్నా అభ్యర్థి గెలిపిస్తారని మేము నమ్ముతున్నాం. ఓకే, కాంగ్రెస్ పార్టీ అందిస్తున్న చీరల పైన బీఆర్ఎస్ వాళ్ళు కామెంట్స్ చేస్తున్నారు. ఈ రోజు కూడా తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆయన కూడా దీక్షా దివాస్ లో మాట్లాడినాడు, చాలా మంది కామెంట్ చేస్తున్నారు. ఏమంటారు దీనిపైన? ఒకటండి, వాళ్ళు కామెంట్ చేస్తుండో లేదో పక్కన పెడితే, అప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు చీరలు పంచినప్పుడు కూడా ప్రజలు ఆడోళ్ళు చీరలు కాల్చేసిండ్రు. అప్పుడు ఇంకా ఏ పొలిటికల్ పార్టీ మాట్లాడలేదు దాని గురించి. అది మా విజ్ఞత. ఏదన్నా మేము కూడా అపోజిషన్ లో ఉండే అనాలనుకుంటే ఎన్నో అనొచ్చు, కానీ ప్రజలే చీరలు కాల్చేసి దాన్ని అపోజ్ చేసిన రోజులు చూసినాం. మేము ఇచ్చిన చీరల క్వాలిటీ అది ప్రజలు మెచ్చుకుంటున్నారు, ఆ మహిళలు సంతోషపడుతున్నారు. నాణ్యమైన చీరలు ఇచ్చిండ్రు, మంచిగా ఉన్నాయని వాళ్ళు సంతోషపడుతుంటే, సరే ఆపోజిషన్ పనే మాట్లాడడము, వాళ్ళు మాట్లాడుతుంటారు, దానికి ఏమి ఇబ్బంది లేదు. ప్రజలు హ్యాపీగా ఉండి ప్రజల మన్నన పొందేంత వరకు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని మేము నమ్ముతా ఉన్నాం. ఫైనల్ గా ఒకవేళ పీజీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యి ఉంటే ఒక షర్మిల, ఒక కవిత, ఒక విజయరెడ్డి అయితుండేనా? షర్మిల వేరు, కవిత వేరు, విజయారెడ్డి వేరు. ఎవరి ఆలోచనలు, ఎవరు పనితీరు ఏదైనా కానీ మహిళలకు ఎక్కడ కూడా, ఇప్పుడు మీరు ఈ పేర్లు చెప్పారు, అదే జగన్మోహన్ రెడ్డి, కేటీఆర్, విష్ణువర్ధన్ రెడ్డి పేరు ఎందుకు చెప్పలే? ఒక చులకన భావన మానేసి మహిళల నాయకత్వాన్ని కూడా నమ్మాలా, యాక్సెప్ట్ చేయాలా, ముందుకు తీసుకొని వెళ్ళాలా. డెఫినెట్ గా పీజీఆర్ గారు ఉన్నప్పుడు ఎట్లా ఉంటుండేనన్నది ఈ ప్రజలు, మేము వచ్చే అవసరమే లేకుండే. ఎందుకంటే మేము ఇప్పుడు రావడానికి కారణం ఏంటంటే ఒక వాక్యూమ్ ఉన్నది. పీజీఆర్ గారు అందిస్తున్న సేవలు ప్రజలకు, ఆయన స్థానంలో ఇంతో అంతో మేము సాయంగా ఉండాలా, మాకు వాళ్ళ ప్రొటెక్షన్, మేము వాళ్ళకు ప్రొటెక్షన్ అనే విధంగానే మేము ముందుకెళ్తున్నాం. కాబట్టి పీజీఆర్ గారు ఉంటే ఇంకా సిచ్యువేషన్స్ మేము ఎప్పుడు కూడా రాజకీయాల్లో రాకపోతుండే కూడా 100%. నాన్నగారు రాజకీయాలు చాలా మెరుగైన రాజకీయాలు, ఆయన బతుకున్న కాలం ఇతర కుటుంబ సభ్యులను కూడా ఫ్రంట్ పాలిటిక్స్ లోకి, ఎలక్ట్రల్ పాలిటిక్స్ లోకి రానిలేదు. ఈవెన్ మా పెద్దనాన్న కూడా మంచి సపోర్టర్ ఉండే పీజీఆర్ గారికి, నేరుగా రాజకీయాల్లోకి ఎప్పుడు రాలేదు, బ్యాక్ సైడ్ నుంచి సపోర్ట్. ఆయనది ఒక సిద్ధాంతం ఉండే, ఒకటే ఫ్యామిలీ నుంచి ఒకరే కంటెస్ట్ చేయాలి. సో ఆ సిద్ధాంతంతో ఆయన ముందుకు వెళ్ళారు, అందరినీ కూడా అట్లనే కలుపుకొని ముందుకు తీసుకొని వెళ్ళారు. ఇప్పటికి కూడా పీజీఆర్ గారి వాక్యూమ్ ఉన్నది, పీజీఆర్ గారి లేక సేవ చేయాలనే కానీ పదవులో లేకపోతే పైసలు సంపాదించుకోవడానికో మేము రాజకీయాల్లోకి రాలేదు, ప్రజా సేవ చేయడానికి వచ్చాము. పదవులు ఉంటే ఎక్కువ చేస్తాము, పదవులు లేకపోతే మాతో అయిన కాడికి మేము చేసుకొని ముందుకెళ్తాం. ఒక నైట్ కేసీఆర్ గారు ఇంటికి వచ్చినారంటే పీజీఆర్ గారి దగ్గరికి, పార్టీ నడపనీకి నాతో అయితే లేదు. నైట్ కాదండి, డే టైమే. వాళ్ళిద్దరు ఉగాది అనుకుంటా, నేను ఉగాదికి పీజీఆర్ గారి ఇంటికి వచ్చారు. కేసీఆర్ గారు చాలా మంది ప్రముఖుల ఇంటికి పోయారు. ఆ రోజు పీజీఆర్ గారి ఇంటికి కూడా, మా ఇంటికి కూడా వచ్చారు. ఉగాది రోజు సందర్భంగా తెలంగాణ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్, తెలంగాణ సాధించాలనేది వాళ్ళది ఒక ఏముండే, దానికి ఆయన సజెషన్స్ చేశారు ఎట్లా ముందుకు తీసుకెళ్లాలా. ఈవెన్ కాంగ్రెస్ లో ఉండి కూడా
కాంగ్రెస్ పార్టీలో కూడా నినాదం నినాదం వినిపించింది. ఎత్తారు, ముందుకు తీసుకొని వెళ్ళారు. సో కానీ చాలా మంది సపోర్ట్ చేయలేదంట అప్పుడు. ఒక తెలంగాణ ప్రతిదాని ఒక తెలంగాణ వాదిగా ఆయన చేయాల్సిన అన్ని కూడా చేశారు. సో కాంగ్రెస్ విదిన్ పార్టీ కూడా తెలంగాణ ఇప్పుడు ఇచ్చింది కూడా తెలంగాణ కాంగ్రెస్ పార్టీయే కదండి. సో ఆ దిశగా పనిచేసుకొని వెళ్ళారు కాబట్టి ఏది కూడా చీకటి రాజకీయాలు చేసే అవసరం పీజర్ గారికి లేదు. ఏది ఉన్నా కానీ ఓపెన్ గా చేసేవారు, అందరితో కలిసిమెలిసి మంచిగా ఉండేటవాళ్ళు. ఈవెన్ కేసీఆర్ గారు ఎందుకు కాదు, ఇతర పార్టీ ప్రముఖులు కూడా ఇంటికి వచ్చి వెళ్ళేవారు, అందరితో సత్సంబంధాలు కొనసాగించేవారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.